టీడీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిమ్మల్ని అఘోరంగా మాడే పరిస్థితులు మీరు శాసనసభకు రావాలి. అట్టగా మీరు మైక్ ఇవ్వలేదంటాం. చంద్రబాబు గారితో పాటు ఈక్వల్గా మైక్ కావాలంటాం. సభానాయకుడు 5 సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వటం, ప్రజాస్వామ్యం మీద దాడి చేయటం, పార్లమెంట్కి 4 గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళనేమో అటెండ్ అవ్వమంటాం, అసెంబ్లీకి 11 మంది గెలిపించిన ప్రజలను అవమానించడం ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ ఇలాంటి వ్యక్తులకి నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నెత్తి మాటల్లో ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా. ఇంకా తగదునమ్మాట మళ్ళీ పొద్దున్న నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? నేను మీడియాలో మారుతానని చెప్తారు. 164 సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపోవడం సహజం. 2 పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం. 164 మంది మీడియాలోనే మారుతున్నారు. మిగతా గెలిచిన 11 మంది శాసనసభ్యులు, నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓటు తీసుకున్నావు అసెంబ్లీలో, మళ్ళీ ఈ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు. నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో. నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మురిగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు. ఇది డెఫినెట్గా గౌరవ సభ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు. నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కూటమి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పా. రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా ఉంటాను నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చెప్పా. వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. అదే మాట మీద తప్పుడు కేసులు పెట్టట్లా. నేను ఒక్క కేసు కూడా పెట్టలా. కానీ ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరు ఆలోచించాలి. ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మీకోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడన్నా నోరు మెదిపారని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెడతాడు, మీరు మొదలు పెడతారు. ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు. అలాగే ఇంకా ఈ అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నా సక్రమ లేఅవుట్లోని కామన్ సైట్లు కూడా రామవరపాడు కానీ, ఎనకేపాడు కానీ, ప్రసాదంపాడు కానీ, నున్న కానీ, అంబాపురం, నైనవరం, ప్రసాదంపాడు ఈ అన్ని గ్రామాల్లో విజయవాడ అనుకుని ఉన్న నగరాల్లో ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతమైన పరిస్థితి. వాటి మీద విచారణకి ఆదేశించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరతా. అలాగే భూ కబ్జాలు చేసిన విషయం కానీ, గ్రీవియన్స్లో ఇచ్చిన విషయాలు కానీ ఇంకా ఎన్నో కేసులు రాబోతున్నాయని నాకు అర్థమవుతుంది. ఆఫీస్కి వెళ్తే 600-700 మంది గన్నవరంలో నేను మంగళవారం శుక్రవారం క్యాంప్ ఆఫీస్ నుండి రాత్రి 12 వరకు వచ్చేవాళ్ళు. కనీసం ప్రతి వచ్చే రోజుల్లో 40-50 ఈ కబ్జాల గురించి వీటి గురించి ఉండే పరిస్థితి. అలాగే ఇంకా ఈ గన్నవరం గురించి ఇంకా ఏం మాట్లాడినా గన్నవరం ప్రజలు నగుబాటు గురి చేసినట్టే. గన్నవరం ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా 55 నుంచి ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభకి అనుకున్నారు. అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఎంతసేపు పరుష పదజాలం మాడతాం, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయటం, మీడియాలో మాడితే అది గొప్ప అనే పరిస్థితిలో మాడతాం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, సభ్య సమాజం తలదించుకునే మాటలు, అన్పార్లమెంటరీ వర్డ్స్. దేనికైనా మీడియాకి సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది. మీడియాకి సెన్సార్ ఉంటే అసలు ఇలా అన్నీ ఆ రోజున సినిమాకి సెన్సార్ ఉన్నట్టే పోతాయని గతంలో కూడా నేను మీ మీడియా సమస్యలు చెప్పాను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు. లా బౌండెడ్ సిటిజన్స్గా బతకాల్సిన అవసరం ఉంది. లాని ఒబే చేయాల్సిన అవసరం ఉంది. ఎబో లా అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా, మాజీ శాసనసభ్యుడైనా చట్టాలు ఒక్కొక్కరికి ఒక్కో చట్టం ఉండే పరిస్థితి లేదు. ఐపీసీ కోడ్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి. వీళ్ళని చూసి అంటే వీళ్ళు ఎట్టంటి వాళ్ళు వచ్చారంటే ఐపీసీ కోడ్లో లేని సెక్షన్లు కూడా ఎత్తుక్కుని బూతులు తిడితే ఏం కాసు అవదని బూతులు తిట్టే మాట్లాడే పరిస్థితి. గన్నవరం ప్రజలకి నేను సారీ చెబుతున్నా. గతంలో మహానుభావుడు సుందరయ్య గారి దగ్గర నుంచి మొన్నట శాసనసభ్యుడిగా పనిచేసిన బాలవర్ధన్ వారి దాకా ఎవరు క్రిమినల్ రికార్డులో కానీ, అవినీతి మరక్ కానీ, ముద్రపోయిన గారు కానీ ఎవరైనా అసలు మకిలే లేదు. అలాంటిది గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలను వేధించి గన్నవరం ప్రజలు నగుబాటు గురయ్యేటట్టు
గన్నవరం ప్రజలు ప్రపంచంలో తలెత్తుకోనట్టుగా చేసిన పరిస్థితులు వాస్తవం కాదా? అలాగే ఇవాళ వైసీపీ నాయకులు సాయంత్రం కన్నా మీరు తప్పుని ఒప్పుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నా. మీతో కొన్నాళ్ళు పనిచేసిన దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో 175 మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు, అదర్ దాని కొడాలి నాని ఇతను తప్ప. కానీ మీరందరూ ఇతనేదో మహానుభావులాగా ఇతనేమి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాల్చడం బాధాకరం. మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు, కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా? గురు గోవిందగంజ్లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదమని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కదా, పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత 9 మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ 8 మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలకు కూడా గాలి కుదిరేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామికదారులు కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ బినామీలకు డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? దాని మీద కూడా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ లైలాండ్ ప్రజలతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకు ఎకరం ఇస్తే ఇప్పుడు దాదాపు 200 కంపెనీలు వచ్చే పరిస్థితి. 479 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా ఏపీఐసి ఎక్వైర్ చేస్తున్నాం. రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం. గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసికి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి. గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి. భూమి కబ్జాలు, రౌడీయిజం, క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ధనమాన ప్రాణ రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ 3 చేయాల్సిన అవసరం. ఈ 3టికి తిరోధకాలు ఇచ్చి ఆ 3టిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అని కొన్నాళ్ళు, అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కాదా? అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కాదా? నరసింహారావు అనే ఎంఆర్ఓని 5 సంవత్సరాల పాటు గన్నవరం బాపులపాడు ఇన్ఛార్జిగా 2 పెద్ద మండలాలు, ఒక 75,000 1,50,000 ఓట్లు, 2,25,000 జనాభా ఉన్న ఊళ్ళల్లో ఒకే అమ్మారును ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నా. అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను 150 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నేను కాపాడా, 15 ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని. కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మర్లపాలెంలో కానీ ఎనికేపాడులో కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా. జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే ఆలగడ్డ వెంకటరావు ఇవ్వద్దని చెప్పాను చెప్పాను. కానీ తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నా. ఆ రోజున అవినీతి అనకుండానే అన్నీ అంటే మీ దగ్గర ఉంటే ఒకటి, ఇక్కడైతే ఒకటి. నేను ఏ రోజు అలాంటి రాజకీయాలు చేయాలో గన్నవరం ప్రజల కోసం, గన్నవరం ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్న అభిమతం కాదు, నా మతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. రాబోయే కాలంలో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరతా. థ్యాంక్ యూ. వల్లభనేని వంశీమోహన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తామన్నారు, కక్ష సాధింపు ధోరణిని మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది. కొల్లు రవీంద్ర గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఎర్రనాయుడు గారి మీద కానీ, అచ్చెన్నాయుడు గారి మీద కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. 2023లో ఫిబ్రవరి 22వ తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతూ ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కార్లు తగలబెట్టి కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా
తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని, కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన. ఆ రోజున రాజమండ్రి జైలుకు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఆడవాళ్ళ మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్ధన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే ఇవాళ ఆ కంప్లైంట్ని బలహీనపరిచేందుకు అతను షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి ఇవాళ రోజున ఆ సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. మేము దళితులు, మా మీద అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద ఇవాళ వంశీమోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు. మీరు బెదిరించింది యథార్థం కదా? ఇవాళ సత్యవర్ధన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు. ఇవాళ కేసులను తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది మీరు. దళితులను బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం 506 అంటే సాక్షిని బెదిరించడం, అది తీవ్రమైన నేరం. సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు. వాడికి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి, వాడి ఇష్టం వచ్చినట్టుగా కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వాలి. వాడిని పట్టుకుని బెదిరించి వాడిని ప్రలోభపెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. అసలు అక్రమ కేసులు అంటే నేను మించిన అక్రమార్కుడు ఎవరైనా ఉన్నాడా? గన్నవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోలవరం కాలువ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది? కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు. బ్రహ్మలింగం చెరువులో మొత్తం అంతా మట్టి అంతా కలిపి అమ్మేసుకున్నావు. ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేశావు. ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొవ్విపారేశావు. ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు. ఇవాళ చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలకు అంతులేదు. ఇవాళ కేసుని బలహీనపరిచేందుకు ఇవాళ సత్యవర్ధన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద చర్య తీసుకున్నారు. దీనికి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు? ఇవాళ చాలా దుర్మార్గాలు, చాలా అన్యాయాలు గన్నవరం నియోజకవర్గంలో జరిగినాయి. అవన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. పోలవరం మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? బ్రహ్మలింగం చెరువు మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? సుమారుగా అతను గాను వల్లభనేని వంశీ హయాంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ రోజున చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలదో. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హుడే. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు, కేసులు పెడతారు. దీని గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది అక్రమ కేసులని మాట్లాడటం అనేది దెయ్యాల వేదాల వల్లించినట్టుగా ఉంది. అక్రమ కేసులు పెడతంలో మీకు మీరే సాటారు. ఆఖరికి నా మీద కూడా మరి లోకేష్ గారు పాదయాత్రలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగునా కూడా పాదయాత్రలకి అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు బనాయించి ఆఖరికి నన్ను మరి కొల్లు రవీంద్ర గారిని, రావి వెంకటేశ్వరరావు గారిని, యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా కేసులు మొదలుగా పెట్టారు. వాయిదాలకు తిరుగుతా ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మీది, మాది కాదు. ఇవాళ రోజున దుర్మార్గాలు ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ హయాంలో గన్నవరం దోపిడీకి గురైంది. ఆ దోపిడీ అంతా కూడా రికవర్ చేయడానికి తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం. దానిపైన ఎంక్వైరీలు వేస్తాం. వాడిని తప్పనిసరిగా దాని బాధ్యుడిగా అతనైతే తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది.